Can we open our Bibles to Matthew's 24th chapter? Matthew Swartha 24వ అధ్యాయం. Okay. And can you read along with me? Matthew 24. Okay. I'm reading from the 23rd verse, 23వ వచనం నుండి. నుండి చదువుదామండి. కాంటెక్స్ట్. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి తిని. Did I read that again? Okay, I'm sorry. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమర మటి వరకు ఎలాగు కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి భూమి మీద ఉన్న వర్డ్ ప్రాజెక్ట్లో దోస్ వర్డ్స్ ఆర్ మిస్సింగ్. ఐ థింక్ ఇట్ ఇస్ సకల వంశము వారు రొమ్ము కొట్టుకుంటారు అని ఏడుస్తారు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయనను ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ప్రైజ్ ది లార్డ్. Thank you for joining. I hope the rest also will watch the video later on. And ఈ సంగతులు మీరు ఎరుగుంటారని నమ్ముతున్నాను. ఈ టాపిక్ని షేర్ చేయడానికి భవిష్యత్ మూల మోటివేషన్ ఏంటంటే, రీసెంట్లీ తాను ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తి యేసు ప్రభు రెండవ రాకడ ఫలానా తేదీన వస్తున్నాడని అని చెప్పాడు. అండ్ ఆ మాటను అంగీకరించిన వారు ఒకరికొకరు చెప్పుకొని ఎన్నో వేల మంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూశారు. అండ్ మన సంఘంలో కూడా ఒక అక్క ఏం చెప్పిందంటే, ఆమె కూడా ఎదురు చూసిండని.
I'm smiling because I mean, how honestly she was saying that. But on the other side, నాకు అనిపించింది, అంటే చాలా మందికి బహుశా ఇంకా సరైన అవగాహన లేదు దీని గురించి. గతంలో మనము అనేక మార్లు స్టడీ చేసినాము, కానీ బహుశా the newer believers are not exposed to this. ఇది వారికి తెలియదేమో. So I just want to share that. Secondly, యేసుప్రభు రాకముందు జరిగే సంగతులు మనం తెలిసి ఉంటే మనం వాటి కొరకు సిద్ధపడచ్చు. అండ్ దాన్ని బట్టి మనం నిజంగా దేవుని మీద ఆధారపడుతూ జీవించవచ్చు. నీవు నన్ను ఎరగనని చెప్పుదువు అని పేతురుకి చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభా, నీతో చెరసాలకి మరణానికి కూడా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరు మిమ్మల్ని వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను. కానీ యేసు ప్రభు ఆయనకి చెప్పాడు, నీ ఆత్మ సిద్ధమే కానీ నీ శరీరం బలహీనం. నువ్వు మెలకుగుండి ప్రేయర్ చేయి, లేకపోతే ఈ శోధనలో నువ్వు పడతావు. కానీ పీటర్ didn't take the warning seriously. And the result was, ప్రభుని ఎరగను అని ఆయన బొంకిండు. ప్లరా, ఈ లాస్ట్ డేస్లా ఎదుర్కోబోయే పరిస్థితుల్ని మనం తెలుసుకుని ఉంటే దానికి తగినట్లుగా మనం సిద్ధపడచ్చు, దేవుని కృప కొరకు వేడుకోవచ్చు. సో దాట్స్ ఇంపార్టెంట్. అండ్ ప్రకటన గ్రంథంలో ఒక అమేజింగ్ ప్రామిస్ చెప్పబడింది. చాలా మంది ప్రకటన గ్రంథం అర్థం కాదు అని దాన్ని పట్టించుకోరు. అండ్ కొంతమంది ప్రకటన గ్రంథాన్ని చదివితే భయం వేస్తుంది కనుక నేను చదవని అంటున్నారు. అండ్ సమ్ పీపుల్ సో ఫ్లిప్పెంట్లీ సే దిస్. ఒక చాలా ఫేమస్ ప్రీచర్ ఈ మాట అన్నాడు. ఆయన ఏమంటే, ప్రకటన గ్రంథం ఏముంది, 3 మాటల్లో చెప్పొచ్చు. యేసు ప్రభు వస్తున్నాడు, ఎప్పుడో ఎవరికి తెలియదు, సిద్ధంగా ఉండండి. ఇట్స్ బికాస్ ఆఫ్ సచ్ నెగ్లిజెంట్ వర్డ్స్ ఆ వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా పోవచ్చు. కానీ ప్రకటన గ్రంథం స్టార్టింగ్లో ఇవ్వబడిన హెచ్చరిక ఏంటంటే, జరగబో వాటిని ఆయన ప్రజలకు తెలపడానికి యోహానికి ప్రత్యక్షతను దేవుడిచ్చాడు. అండ్ గనుక దానికి చెప్పబడింది ఏంటంటే, ఈ గ్రంథమును చదువువాడు, ద పర్సన్ హు రీడ్స్ ఇట్, అంటే బోధకుడు. ఈ గ్రంథాన్ని ఎవరైతే తీసుకుని ప్రజలకు వినిపించి నేర్పిస్తారో, ఈ గ్రంథమును వినువారు, కాంగ్రిగేషన్ ఎవరైతే ఆ గ్రంథాన్ని వింటారు అండ్ దానిలోని ప్రవచన వాక్యములను గైకొంటారో వాళ్ళు ధన్యులు. ఈ లాస్ట్ స్టేజ్లో ధన్యులు, ఐల్ సే ఇట్ అగైన్ అండ్ అగైన్, ఇట్స్ నాట్ డబ్బులు ఉన్నోళ్ళు. డబ్బులకి విలువ లేకుండా అయిపోయే దినం వస్తుంది, బంగారం తుప్పు పట్టే దినం వస్తుంది, పట్టా కాగితాలన్నీ ఆర్ ల్యాండ్ పేపర్స్ అన్నీ వాల్యూలెస్ అయిపోయే దినం వస్తుంది. ప్లరా, ఆ భయంకర దినాల్లో ఎవరు ధన్యులో తెలుసండి? తమ దేవుని ఎరిగిన ప్రజలు. వారు బలం పొంది సూరకార్యాలు చేస్తారు. The only strength in these last days will be people who know their God. They will be strong and they'll do exploits. And so, how can you know him? By knowing his word. So, it's my prayer. Please read the book of Revelation and దాన్ని చదవండి. అండ్ చదువుతుండగా, నేర్పిస్తుండగా అది తెలుసుకోండి. అది జరిగేవి మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ జరిగినప్పుడు ఈ ప్రవచన వాక్యం ఎరిగిన వ్యక్తి పడిపోడు, ఆయన నిల్చోగలుగుతాడు. యు ఆర్ ప్రిపేర్డ్. దట్స్ వై ప్రభు ఎన్నోసార్లు ఈ మాట అన్నాడు. ఇవాళ రీడింగ్లో కూడా మనం చదివినాం, ఇదిగో నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను. ఏంటి అర్థము? అది జరిగినప్పుడు మీరు తొందరపడకండి. నేను ముందే చెప్పే కదా మీకు, ఇట్లా అవుతుందని చెప్పాను కదా. పౌలు చెప్పినట్లు తెస్సలోనికైలకి, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు చెప్పాను కదా క్రీస్తు విరోధి వస్తాడని, అండ్ ఎట్లా వాడు ఆటంకపరచబడతాడు,
ఎట్లా ఆటంకపరచువాడు తొలగించబడతాడు, అండ్ చివరికి వారి నాశనం ఎట్లయితుంది. సో గాడ్ సర్వెంట్స్ టాట్ దిస్ ఇన్ అడ్వాన్స్. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవి జరగడం స్టార్ట్ అయినప్పుడు ఇవి స్టడీ చేయడానికి టైం ఉండదు. అప్పుడు నేను లేదు, నువ్వు ముందుగా ఎరిగుంటే జరిగినప్పుడు నువ్వు ధన్యుడు. సో ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ అండ్ ప్లీజ్ స్టడీ ఇట్. ఐ ట్రై టు పుట్ సమ్ వర్సెస్, కొన్ని వచనాలను అయితే నేను పెడతాను. రైట్, మనం ఈ స్టడీలో మేబీ ఇన్ ది 3 స్టడీస్లో మనం ఒక్క టాపిక్ని చూస్తున్నాం. అదేంటంటే యేసు ప్రభు సంఘం కొరకు ఆయన శ్రమల కంటే ముందు వస్తాడా, శ్రమల మధ్యలో వస్తాడా, శ్రమల తర్వాత వస్తాడా? క్లియర్లీ వీ హ్యావ్ కన్క్లూడెడ్ ఫ్రమ్ స్క్రిప్చర్. యాక్చువల్లీ ఇప్పటి వరకు చూసిన ప్యాసేజెస్ చాలండి, ఇంకొత్త ప్యాసేజ్ చూడనక్కర్లా. ఇట్స్ క్లియర్ ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అది శ్రమల తర్వాత జరుగుతుంది. ఆ శ్రమల తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని, చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారు, బ్రతికున్న వాళ్ళు ఆయన మీదట మార్చబడి ఆయన సన్నిధికి చేరుతారు. సో వాట్ ఈస్ ఇట్ వీఆర్ బిలీవింగ్ ఇన్? అ పోస్ట్ ట్రిబులేషన్, ఇఫ్ యూ వాంట్ టు కేటగరైజ్ ఇట్, దానికి ఒక పేరు పెట్టాలంటే, బికాస్ దెర్ ఆర్ అదర్ థియరీస్. లేకపోతే యూ కెన్ సింప్లీ సే యేసుప్రభు ఎట్లా వెళ్ళాడో అట్లా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రజలు ఆయన దగ్గరికి పోగు చేసుకుంటాడు, అండ్ మనం ఆయనతో సదాకాలం ఉంటాము. ఆయన వచ్చి ఈ లోకాన్ని వెళ్తాడు. Thessalonians, 2 Thessalonians, if you have your Bibles, I may not be able to put these scriptures up, but you can just look at it. Look at 2 Thessalonians, 2 Thessalonians, and first chapter, and look at the 7th verse. Actually, we can go to, yeah, that's also good, but maybe I wanted us to see 2 Thessalonians, 2nd chapter and first verse. Now we beseech you, brethren, by the coming of our Lord Jesus Christ and by our gathering unto him. How clearly he is saying, చూడండి, ప్రభు రాకడను బట్టి మనం ఆయన యొద్ద పోగు చేయడం బట్టి మనం ఆయన యొద్దకు, సో ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి పోగు చేయబడతాం. దట్ ఈస్ ద స్క్రిప్చర్. అండ్ టుడే ఐ వాంట్ టు పాయింట్ అవుట్ వన్ ఆస్పెక్ట్. నేను విన్నాను ఏంటంటే, బ్యాంక్లో పనిచేసే వాళ్ళు దొంగ నోట్లను సింపుల్గా పట్టేసుకోగలరు. ఎట్లా పట్టుకోగలరంటే, రియల్ నోట్ని బాగా వాళ్ళు స్పర్శించి స్టడీ చేస్తారంట. రియల్ నోట్తో మంచిగా ఫెమిలియరైజ్ అయి ఉంటారు. దాన్ని చూసినా, దాన్ని ముట్టుకున్నా రియల్ దేంటో తెలుసు. సో దాన్ని వాళ్ళ మైండ్లో మంచిగా అది ఫిక్స్ చేశారు కనుక ఏదైనా దొంగ నోట్ చేతిలోకి రాగానే తెలిసిపోతుంది అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఏంటో తెలుసు, ఒరిజినల్ తెలుసు, డూప్లికేట్ని తక్కువని గుర్తుపట్టేస్తారు. యూనో, డూప్లికేట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటన్నిటిని టెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే ఇది టెస్ట్ చేస్తే ఇంకోటి వస్తుంది, అది టెస్ట్ చేస్తే ఇంకోటి వస్తుంది. కానీ ఒరిజినల్ని నువ్వు క్లియర్గా తెలుసుకుని ఉంటే అది కాందేంటో నీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇన్ ద సేమ్ వే ప్రభు యొక్క రెండవ రాకడ ఎట్లుంటది అని మనకు అర్థమైతే అది ఏది కాదో కూడా మనకు అర్థమైపోతుంది. సో టుడే దట్స్ ద థింగ్ ఐ జస్ట్ వాంట్ టు try and share as fast as I can. Okay, I'll try to take as little time as possible. మనం చదివిన వాక్య భాగంలో Matthew 24 you know the passage starts by మందిరము అవన్నీ కట్టడాలు చూపిస్తే యేసుప్రభు అక్కడికి వచ్చి ఆయన కూర్చున్నాడు, శిష్యులు కూర్చున్నారు, మందిరాన్ని మెచ్చుకున్నారు. ఎంత యేసుప్రభు అన్నాడు, ఇది చూస్తున్నారు కదా, ఒక రాయి మీద ఇంకొక రాయి మిగలకుండా అది కూల్చబడుతుంది, పూర్తిగా ఫౌండేషన్తో సహా పీకబడుతుంది. అండ్ శిష్యులు ఆశ్చర్యపోయారు. అండ్ దెన్ దే ఆస్క్డ్ హిమ్,
ప్రభా ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అండ్ మీ రాకడికి యుగాంతం నాకు సూచన ఏంటి? మేము ఎట్లా ఇవన్నీ గుర్తుపట్టాలి? సో యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అండ్ ఆయన చెప్పాడు, యెరూషలేము చుట్టబడుతుంది. ఆ చుట్టబడినప్పుడు సైన్యాలతో దాని నాశనం దగ్గర ఉందని తెలుసుకోమన్నాడు. 70 AD అదే జరిగింది. టైటస్ చక్రవర్తి జెరూసలేంని చుట్టుముట్టారు. అండ్ యూదుల్లో ఎవరో ఐడియా ఏమి ఇచ్చారంటే, మందిరంలో మనం దాక్కుంటే దేవుడు కాపాడుతాడు, మనల్ని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు మందిరంలోకి వెళ్ళి దాక్కుండ్రు. వాళ్ళని బయటకు తేనికి నిప్పు అంటించారు. అండ్ వాళ్ళు చంపబడ్డమే కాదు, యెరూషలేం చుట్టూ ఎన్నో సిల్వలు వేయడమే కాదు, వాళ్ళు చెప్పుకున్న శాపం, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండండి, ఆ భయంకరమైనది నెరవేర్చడమే కాకుండా ఆ బంగారం అంతా లోపల పూత వేసిందంట, రూఫ్ అంతటికి. అది తగలబెట్టినప్పుడు అది కారిపోయింది, ఫౌండేషన్లో దిగింది. దాన్ని తీయడం కొరకు ఒక్క రాయి మీద ఇంకొక రాయి మిగలకుండా ఊడబెరికిండ్రు. దేవుని మాటల్లో ద అమేజింగ్ థింగ్ అబౌట్ గాడ్స్ వర్డ్ ఇస్, ఇప్పటి వరకు ఒక ప్రవచనం తప్పు కాలే. ఇట్స్ గాడ్స్ వర్డ్. అండ్ ఆయన ఏం చెప్పిండు, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. నా కాలంలో జరగలేదేమో, కానీ జరగాల్సినప్పుడే జరుగుతుంది. అండ్ సో అంతేకాకుండా ఆయన ఇచ్చిన జరుగుతాయని చెప్పినవి ఆయన చెప్పి ఏమన్నాడంటే, ఒక ట్రిబులేషన్ టైం ఉంటుంది. ఎక్కడ కూడా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, మీకేం ట్రబుల్స్ లేకుండా ఉంటుంది, నేను మిమ్మల్ని ఎస్కేప్ చేసేస్తాను. ట్రై టు ఫైండ్ ఇట్ ఇన్ ద బైబిల్. యూ డోంట్ ఫైండ్ ఇట్. యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ద ప్యాసేజ్. యేసు ప్రభుని క్లియర్గా అడిగారు. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు భయంకరమైన శ్రమ ఉంటుంది. భూమి ఆరంభం మొదలుకొని లోకం ఆరంభం ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు, ఇంకెన్నడూ రాదు. అండ్ ఆయన ఏమన్నాడంటే, ఆ దినములను కంట్రోల్ చేయకపోతే, ఎండ్ చేయకపోతే ఎవరు బ్రతకరు. అంత భయంకరమైన శ్రమ. అండ్ దెన్ లూక్లో అంటాడు, మనుషుల హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతారు, అంత భయంకరమైంది. అండ్ ఆయన ఏమన్నాడంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తము అవి తక్కువ చేయబడతాయి. అంటే ఏమంటున్నాడు, ఏర్పరచబడిన వారు ఇక్కడ ఉంటారు, అండ్ వాళ్ళ కొరకు ఆ దినాలు తక్కువ చేయబడతాయి. అండ్ వీళ్ళందరూ కూడా బిలీవర్సే, వీళ్ళందరూ కూడా ఏర్పరచబడిన, వీళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అండ్ దెన్ ప్లీజ్ లిసన్, ఆయన ఏమన్నాడంటే, అప్పుడు ఎవరైనా క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడంటే మీరు వెళ్ళకండి. ఫాలో ఇట్ విత్ మీ ఇన్ where we are 24th chapter 24th verse 23rd verse. ఆ కాలం మంది ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పినట్లా మీరు పోకండి. ఎందుకు? అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై గొప్ప సూచనలను కనపరచదు. ఇస్ దట్ క్లియర్? యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా నీ రాకడికి యుగాంతం నాకు సూచన ఏంటి? ఆయన అన్నాడు, ఇవన్నీ అయితే అండ్ మహాశ్రమ కాలం ఉంటుంది. ఆ శ్రమలు ఇప్పటి వరకు రాలి, ఇంకెన్నడు రావు. ఏర్పరచబడిన వారి కొరకు ఆ దినాలు తక్కువ చేయబడతాయి. అండ్ ఆ దినాల్లో ఎవరైనా ఇక్కడున్నాడు అక్కడున్నాడంటే వెళ్ళకండి. ఎందుకంటే ఎంతో మంది క్రీస్తులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు వచ్చి సూచక్రియలు చేస్తారు. కెన్ యూ ఇమాజిన్? అబద్ధ ప్రవక్త వచ్చి విగ్రహం మాట్లాడేటట్టు చేస్తాడు, అందరు నమ్మేస్తారు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? క్యాథలిక్ చర్చ్ చెప్తారు, మరియా విగ్రహం నుండి కన్నీరు కారినాయి, ఇంకా కోట్ల ప్రజలు విగ్రహారాధన చేస్తారు. బైబిల్లో క్లియర్గా విగ్రహాన్ని మొక్కొద్దన్నా మొక్కుతారు. ఎందుకు? అద్భుతం. ఎంత మోసపోతారు. మరి ఇదే దేవుని శక్తి. ఇంకొక అద్భుతం చేస్తాడు, ఆకాశం నుండి అగ్నిని రప్పిస్తాడు, ఏలియా చేసినట్టు. ఈ అద్భుతాలు చేసి వీలైతే ఏర్పరచబడిన వారితో సమ. అగైన్ హీ సేస్ దట్ ఏర్పరచబడిన వారితో సహితము మోసపరచండి. వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళని డిసీవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో యు సీ దట్ ఈస్ ద టైమ్ లైన్ ద లార్డ్ ఇస్ గివింగ్. అండ్ దెన్ యు సీ వాట్ హీ సేస్. ఇంకేమంటాడు చూడండి. అండ్ నేను ముందుగానే మీకు చెప్పాను, ఆయన అరణ్యంలో ఉన్నాడు,
లేక లోపటి గదిలో ఉన్నాడంటే వెళ్ళకండి. 26th verse. ఎందుకు చూడండి, ఆయన వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే అండి, తూర్పున ఆరంభమై పడమరకు కనబడు మెరుపులాగా ఆయన మహిమలు వస్తాయి. సో హౌ విల్ ద రియల్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ బి సీక్రెట్? నో, దెర్ ఇస్ నో సీక్రెట్ కమింగ్. కొంతమంది దొంగలాగా వస్తాడు. దొంగలాగా అనుకోని గడియలో వస్తాడు. దొంగలాగా ఆయన వచ్చినప్పుడు గొప్ప శబ్దంతో ఆకాశం తొలగిపోతుంది. సీక్రెట్గా ఉండదు, సౌండ్ ఉంటుంది, బూరుంటుంది, ఆర్భాటం ఉంటుంది, గొప్ప వేండ్రం ఉంటుంది. సో ప్లీజ్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఎ సీక్రెట్ కమింగ్, యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బీ షూర్ అబౌట్ దట్. దెర్ ఇస్ ఓన్లీ వన్ సెకండ్ కమింగ్. అపోస్తుల కార్యం 1:11, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరిచొచ్చున్నారు? ఏ యేసు ప్రభు మీ యొద్ద నుండి కొనిపోబడ్డాడో అదే యేసు అదే రీతిగా ఆయన రాబోతున్నాడు. మీరు చూస్తుండగా వెళ్ళాడు, చూస్తుండగా వస్తాడు. సో ఈస్ దేర్ ఎనీ అదర్ సెకండ్ కమింగ్? లెట్ దట్ బి మార్క్డ్ ఇన్ యువర్ మైండ్. సో there is no secret coming of the Lord. If it is there, where is it? Why hasn't he said? Prabhu ఎందుకు చెప్పలా? I'll try to point out. I hope God can help me. I wish I'm doing this in English. It would make it easier for me. But hang in there. Please bear with me. So, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. Let's study the Bible. ఏమంట, శవం ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ కూడుకుని ఉంటాయి. వాట్ ఈస్ దిస్ వర్డ్ మీనింగ్? నౌ ఐ వోంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్, బట్ లెట్ మీ జస్ట్ టెల్ యూ వన్ థింగ్. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దూత ఆకాశ పక్షులు పిలుస్తాడు, రండి దేవుని భోజనానికి రండి, శతాధిపతులు అధికారులు వాళ్ళ శవాల్ని తినడానికి మీరు రండి. గద్దల్ని పోగైతాయి. ఎందుకు? శవాలు సంపబడతారు అర్మగదోన్ యుద్ధంలో, వాళ్ళని తినడానికి పోగైతారు. యూజువల్ ఇట్ ఈస్ బీన్ బిలీవ్డ్, చాలాసార్లు ఈ మాటని నమ్ముతారు. ఇద్దరు పండుకొని ఉంటారు, ఒకళ్ళు కొనిపోబడతారు, ఒకళ్ళు ఉంచబడతారు. సో ఏం థియరీ అంటే, ఇద్దరు గానుగా నూరుతూ ఉంటారు, ఒకళ్ళు కొనిపోబడతారు, ఒకళ్ళు ఉంచబడతారు. దీంట్ నుండి సినిమాలు కూడా తీసిండ్రు. సినిమాలు కూడా నేను మా స్నేహితునితో జరిగింది మీకు చెప్పిన. మేమిద్దరము కొత్త బిలీవర్స్, మేబీ 37 years బ్యాక్, ఇద్దరం ప్రేయర్ చేసుకుంటున్నాం. ప్రేయర్ చేసుకుంటుంటే రాత్రి అకస్మాత్తుగా మా మమ్మీ పైనుండి పిలిచిండ్రు. నేనేమో ప్యాంటు షర్ట్ తీసేసి పక్కన పెట్టి ప్రేయర్ చేస్తున్నా అన్నతో పాటు, జయన్నతో పాటు ప్రేయర్ చేస్తుంటే మా మమ్మీ పిలిచిండ్రని నేను ఆయనకి ఏం చెప్పకుండా గమ్మున బయటికి వెళ్ళిన. ఆయన లేచి ఉట్టి ప్యాంట్ షర్ట్ ఆడున్నది. సంఘం ఎత్తబడింది. ప్రభా నన్ను కూడా ఎత్తుకోవా, ప్రభా నన్ను కూడా ఎత్తుకోవా. ఎందుకంటే అట్లాంటి థియరీ నమ్మినాం మేము. మాకు ఆ దినాలు చిన్నప్పుడైతే సినిమాకి వెళ్ళి బయటకు వస్తే తక్కిన క్రిస్టియన్స్ ఉన్నారా లేదా, వీళ్ళు వెళ్ళిపోయిండ్రా. ఎందుకంటే మాకు అట్లా చెప్పిండ్రు, ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఎత్తుకపోతారు, ఒకళ్ళు మిగిలిపోతారు, మిగిలిన వానికి శ్రమ. మీకు తెలుసండి, ది ప్యారలల్ ప్యాసేజ్లా వాళ్ళు అడుగుతారు, ప్రభా ఎక్కడికి? కొనిపోబడతారు, ఎక్కడికి? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఐ హ్యావ్ ఇట్ రిటన్ హియర్. ఆయన ఏమన్నాడంటే, గద్దలు ఎక్కడ కూడి ఉంటాయో అక్కడ, పీనుగులు ఎక్కడ కూడి ఉంటాయో గద్దలు అక్కడ పోగైతాయి. దట్స్ ఫౌండ్ ఇన్ Luke's Gospel 17th chapter. 2 men, 17th chapter, 36th verse. 2 men shall be in the field, one shall be taken, one will be left. 37. And they answered and said unto him, where, Lord? And he said to them, where the body is, thither will the eagles be gathered together. So, అది ఏం చెప్తుందంటే, వాళ్ళు ఎక్కడ మిగులుతారో లేక ఎక్కడ కొనిపోబడతారు. ఐఎమ్ మోర్ ఆఫ్ ద కన్విన్స్డ్ ఆఫ్ దిస్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. యేసు ప్రభు చెప్పాడు, లాస్ట్ డేస్ ఎట్లుంటాయి అంటే, ఒక ఆయన పొలంలో
ఈ నాటిచ్చాడు. ఏమంటే గోధుమలు. మొలకలు వచ్చేటప్పటికి ముళ్ళు మొక్కలు కూడా వచ్చినాయి. గోధుమలు ముళ్ళు కలిసి వచ్చినాయి అని పనోళ్ళు వచ్చన్నారు. అయ్యా మనం గోధుమలు విత్తిన ముళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? ఆయన అన్నారు మన శత్రు పని. వాళ్ళు అన్నారు మనం పోయి పీకేసేదా అని అన్నారు. మీరు వాటిని పీకేస్తే మంచి కూడా చచ్చిపోతాయి. రెండింటిని పెద్దగా కానీ, రెండు పెద్దగా అయినాక వేరు చేసి తీసుకుపోయి అగ్నిలో వేస్తాం. ఈటిని తీసుకుపోయి గుడారాన్ని వేస్తాం కదా. చివర్లో అట్లా వేరు చేస్తాం. అట్లా వేరు చేసి ఆ శవాలు ఎక్కడుంటాయంటే, ఆ శవాలు ఎక్కడుంటాయో అక్కడ గద్దలు పోగైతాయి. సో is that speaking about the secret coming of Jesus? No. That's speaking about the second coming of Jesus. And ఆయన వచ్చినప్పుడు జరగబోయే ఆ భయంకర సన్నివేశం గురించి అది మాట్లాడుతుంది. ఏమన్నా కానీ ఆ ఒకళ్ళు తీసివేయబడి ఒకళ్ళు ఉంచబడినప్పుడు, I think the question that is asked where can be used to two things. You can use it to the ఎక్కడ వదిలిపెట్టబడతారు ప్రభా, లేక ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు ప్రభా. మోర్ పాసిబుల్ ఎక్కడికి తీసుకెళ్తారుకి అది అప్లై అవుతుంది విత్ ద సింటాక్స్ అండ్ ద కాంటెక్స్ట్. దాని ఆన్సర్ ఏంటంటే వాళ్ళు తీసుకుపోయి సంపబడిన స్థలము గద్దలు పోగైతే. సో ఆల్వేస్ లుక్ ఎట్ ద ప్యారలల్ ప్యాసేజెస్. ఒక్క ప్యాసేజ్ని తీసుకుని ఏ ట్రూత్ని డిసైడ్ చేయకూడదు. తక్కిన ప్యాసేజెస్ అన్నిటిని కూడా చూసుకొని వాటన్నిటిలో ఉన్న సత్యము సరితూగుతుందా. ఒకవేళ తీసే ఎక్కడ వదిలిపెట్టబడతారు, వదిలిపెట్టినా కూడా గద్దలు పోగైతున్నాయి అంటే వాళ్ళు సంపబడరు అని అర్థం. అండ్ అది ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం. మేబీ ఐ షుడ్ గివ్ యూ దట్ వర్స్ ఆల్సో at this time so that maybe I should close with this because Revelation 19th chapter, okay, and 17th verse. And I saw an angel standing in the sun. He cried with a loud voice, saying unto all the fowls that fly in the midst of heaven, come and gather yourself together unto the supper of the great God, okay, that you might eat the flesh of kings, flesh of captains, flesh of mighty men, flesh of horses, and them that sit on them, and the flesh of both free and bound, small and great. Do you see where this is? ఈ గద్దలది ఇది క్లియర్ అయిందండి. ఇస్ ఎ క్లియర్? దట్ ఈస్ యేసు ప్రభు వచ్చినప్పుడు. సో ఏ రకంగా మనం చూసుకున్నా we need to conclude that అది యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు జరుగుతుంది. Right? I'm just thinking maybe I should close here, but let me see. Let me just point this out and I'll close. So, how will the true coming of the Lord Jesus Christ be? That is what we are looking at. Gaddal దగ్గర కొంచెం పక్కకి వెళ్ళాం. 29th verse. Immediately after tribulation, శ్రమల దినములు తీరిన తర్వాత, there is no confusion. ప్రభా మీరు ఎప్పుడు వస్తారో చెప్తున్నాడు. శ్రమల దినములు తీరిన తర్వాత సూర్యుడు వెలుగునివ్వడు. అండ్ దెన్ చంద్రుడు కాంతినివ్వడు. సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు. నక్షత్రములు రాలబడతాయి, ఆకాశపు శక్తులు కదిలించబడతాయి. Now is there anything secret about this? 2 Petrus 3వ అధ్యాయం 10లో చెప్పినట్లు ఆయన వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చివరి 6వ ముద్రలో ఇవి జరుగుతాయి. Is there anything secret? It's unmistakable అండి. సూర్యుడు చీకటి కమ్ముకుంటాడు, చంద్రుడు రెడ్ అయిపోతాడు, వెలుగునివ్వడు. నక్షత్రములు అంజూరపు కాయల్లాగా రాలుతూ ఉంటాయి, భూమి దద్దరిల్లుతూ ఉంటుంది, ఆకాశపు శక్తులు కదిలించబడతా ఉంటాయి. యు కాంట్ డూప్లికేట్ దిస్. దేవుడు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వచ్చినప్పుడు
ఇప్పుడు హబక్కుకులో చెప్పినట్లు భూమి కొండలు మైనం లెక్క కరిగిపోతాయి. సిగ్గుపడి దాక్కుంటుంది సూర్యుడు. అంతా కదిలించబడతా ఉంటాయి. యెషయా గ్రంథం 13లో చెప్పినట్లు ఆ మహిమలో ప్రభావంతో ఆయన వచ్చినప్పుడు ఇట్ ఈస్ అన్మిస్టేకబుల్. దట్స్ వై యాంటిక్రైస్ట్ కాంట్ డూప్లికేట్ దిస్. సో మెనీ టైమ్స్ ఐ మెన్షన్ దిస్ ఇన్ చర్చ్. ముస్లిం బ్రదర్ వాస్ ఆర్గ్యూయింగ్ విత్ మీ సేయింగ్, మేము కూడా నమ్ముతాం యేసు ప్రభు రెండోసారి వస్తాడని. అండ్ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మస్జిద్ మీద దిగుతాడు, నిచ్చెన వేసుకుని కిందకి దిగుతాడు. నేనన్న మా బైబిల్లోని యేసు ప్రభు అయితే అట్లా రాడు. మస్జిదుల మీద దిగడు, నిచ్చెనలు వేసుకుని దిగడు. ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువా మేఘారుడై ఆయన గుర్రం మీద సవారై ఆకాశం శక్తులతో వస్తాడు. ఈయనెవరో నాకు తెలియదు. మా దేవుడైతే కాదు. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ whom you will call. But he is not the Christ of the Bible. You don't have to try to fit him into this Bible, because that Christ did not die. That Christ is not the Son of God. And that Christ is not coming like this Christ. యేసు ప్రభు ఆయన దేవుడు. ఆయన చనిపోయి లేచాడు. అండ్ రాజులకు రాజుగా ప్రభులకు ప్రభు పరలోక సైన్యాలు ఆయన్ని వెంబడించి వస్తున్నాయి. And then see what's going to happen. Listen to this. ఆయన ఏమంటాడంటే 30th verse. Then shall appear the sign of the Son of Man, and then shall all the tribes of the earth mourn. ఏడుస్తారంట, ఏడుస్తూ ఉంటారు ఆయన చూసి. ప్రకటన 1:7 చెప్తుంది ఇది. భూనివాసులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ప్రకటన 6 ముద్రలు చెప్పబడినది. అండ్ see what they will do. And then they'll see the Son of Man coming in clouds of heaven with power and great glory. And he shall send his angels with a great sound of a trumpet, and they shall gather the elect from the four winds of the heaven to the four winds of the earth. That is the second coming of Jesus. Praise the Lord. Are you with me? So hang in there. We're almost done, but hang in there. So యేసు ప్రభు నిజమైన రాకడ మీకు అర్థమైతే డూప్లికేట్ రాకట్లన్నింటినీ గుర్తుపట్టేయచ్చు. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, రహస్యంగా వస్తాడు, మస్జిద్ మీద దిగుతాడు. ఈయన యేసు ప్రభు రెండో రాకడ కాదు. ఆయన నిజమైన రాకడ, ఆయన నిజమైన దేవుడు. ఆయన వచ్చినప్పుడు శక్తులు కదిలించబడతాయి. అవి కదిలించబడే వరకు యేసు ప్రభు వస్తాడు రాడు. భూమి దద్దరెళ్తుంది. శక్తులు కదిలించబడి నక్షత్రాలు ఫిగ్స్ లాగా, రైప్ అండ్ ఫిగ్స్ లాగా పడతాయి. ఓన్లీ దెన్ యు నో ద ట్రూ జీసస్ ఇస్ కమింగ్. బిఫోర్ దట్, ప్లీజ్, ఇఫ్ ఎనీబడి కమ్స్, డస్ మిరకల్స్, డస్ ఎనీథింగ్, దే ఆర్ నాట్ Jesus Christ. Lord Jesus said, look low. Many will come and say, the time is at hand. I am the Christ. Don't believe them. The true Christ, this is coming. And ఆయన ఎట్లా వస్తాడు? అందరూ ఆయన చూడు. You know, there are 3 words especially, 4, but 3 especially. I thought I'll give them to you, but let me see if I can do that without complicating anything. One word is parausha. Parausha. Okay, you can write that verse down. One verse you write. 2 Thessalonians 2:1. ఇందాక చదివినాం 2:1. పరోష అంటే ఆయనే వస్తాడు. పరిశుద్ధాత్మ పంపడం కాదు, లేక దూతల్ని పంపడం కాదు. హీ హిమ్సెల్ఫ్, ఎ పర్సనల్ కమింగ్. లార్డ్ విల్ కమ్ హిమ్సెల్ఫ్. ప్రభు తానే దిగి వస్తాడు. ఏ యేసు ప్రభు చూడడం వెళ్ళారు, అదే యేసు ప్రభు వస్తాడు. దట్ ఈస్ పరోష. దెర్ ఇస్ అనదర్ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్, అపోకలిప్స్. అగైన్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అపోకలిప్స్ అంటే రెవల్యూషన్ అనే మాట. అపోకలిప్స్ అంటే మరుగైంది ప్రత్యక్షమైంది. అంటే అందరు చూస్తారు. యేసు ప్రభు వచ్చినప్పుడు అందరు చూడగలరు. చూడకుండా వచ్చే రాకడ లేదు. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది. వింటున్నారండి? అండ్ దట్ ఈస్ కాల్డ్ ద అపియరింగ్ ఆఫ్ ద లార్డ్. యు వాంట్ రైట్ one verse? You can write down 1 Peter 1:7. Many verses are there.
1 Peter 1:7. 2 Thessalonians 1:7. పరలోకం నుండి ఆయన ప్రత్యక్షపరచబడతాడు. He'll be revealed from heaven. Right? సో యేసు ప్రభు తానే వస్తారు. రెండవది అందరు చూస్తారు. అండ్ మూడవది ఎపిఫేనియా. The word epiphania means glorious. Glorious. Titus 2:13 చెప్పినప్పుడు looking for the blessed hope, the glorious appearing of the great God and Savior Jesus Christ. మహాప్రభావంతో వస్తాడు. మాథ్యూ 24 ఏం చెప్పింది? ప్రభావముతో, ఆర్భాటముతో. Trumpet is blowing, shout of the archangel, powers of heaven are being shaken, lightning లాగా వెలుగు, అంత చీకటి అయిపోయింది. కెన్ యూ ఇమాజిన్ ఎట్లుంటుందో? స్కై ఇస్ డార్క్, సన్ ఇస్ డార్క్, మూన్ ఇస్ నో లైట్. శక్తులు కదిలించబడుతూ ఉంటాయి. అందరు చూస్తుండగా గ్లోరియస్ లైట్, యేసు ప్రభు మహిమతో, ప్రభావం. యు కాంట్ మిస్ ఇట్, యు కాంట్ మిస్ ఇట్. అందరు చూడాల్సిందే, అందరు అటువైపు చూడాల్సిందే. And ఆయన మహిమలో వస్తుంది. That's the glorious appearing. So this is how the real coming is. Now ఇది కాకుండా ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, లోపటి గదిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. Don't go. That is not Jesus Christ. ముందే మీకు చెప్పాను, జాగ్రత్త. ఫస్ట్ టైం ఆయన వచ్చింది లోక రక్షకునిగా, మనిషిగా వచ్చాడు, కన్యకకు పుట్టాడు. సెకండ్ టైం ఆయన వస్తుంది రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, లోకానికి తీర్పు తీర్చడానికి, తన్ను తాను ప్రత్యక్షపరచడానికి. హిస్ కమింగ్ టు ఫర్ ఎవ్రీవన్ టు సీ. ఇప్పటి వరకు మనుషులు ఏమనుకుంటారు? ఒక మత బోధకుడు, కొంతమంది ఎగతాళి చేస్తారు, ఏడ్రా అని యేసు ప్రభు మిమ్మల్ని చంపుతుంటే ఏడ్రా వస్తలేడు అని ఎగతాళి చేస్తారు. యేసు ప్రభు వస్తాడు. యాకోబు అంటాడు, ప్రభు రాకడ వరకు ఓపికతో ఉండండి. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన మహిమలు వచ్చినప్పుడు, ఆయన ప్రజలు ఆయన గురించి సిగ్గుపడకుండా బ్యాప్టిజం తీసుకున్నారు. ఆయన గురించి ఎవరైతే ఒప్పుకున్నారు, నన్ను ఎగతాళి చేసిన, తిరస్కరించిన వాళ్ళందరినీ పోగు చేస్తారు. చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, బ్రతికున్న వాళ్ళు మార్చబడతారు, అందరినీ పోగు చేస్తారు. మనుషులు ఎదుట ఒప్పుకున్నారు, ఆయన వాళ్ళని ఒప్పుకుంటాడు. అండ్ వాళ్ళని ఆయన కూడబెట్టుకుని వచ్చినప్పుడు, అప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూసినప్పుడు బైబిల్ చెప్తుంది, ప్రతి మోకాలు పొంగుతుంది, ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకుంటుంది. కొండలారా మా మీద పడి మమ్మల్ని కప్పండి, ఆయన ఉగ్రత నుండి కాపాడండి అని శతాధిపతులు, కింగ్స్, రూలర్స్ ఏడుస్తారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని జాగ్రత్తపడండి. మనుషులు వాళ్ళ విగ్రహాలు తీసుకొని గుహల్లో వేసేస్తారంట. యశ్ అంటున్నాడు, సిగ్గుపడతారంట. నాకేం తెలియదు, ఆ విగ్రహానికి నాకు కనెక్షన్ లేదు. గబ్బిలాలు ఉండే చోట పడేస్తారంట. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు. నిజమైన దేవుడు ఇప్పుడు వస్తున్నాడు. ఆ మహిమల అంటారు. So do you get these 3 words? Now listen, here is the key. యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి అని చెప్పినప్పుడు, do you know we are told to look for this? ఆయన పర్సనల్ కమింగ్ కొరకు ఎదురు చూడమని చెప్పబడ్డాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమన్నాడు. ఆయన ప్రత్యక్షతను ప్రేమించేవారు. ఆయన ప్రత్యక్షం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైన దాని కొరకు ఎదురు చూడమన్నాడు. దీని ముందే ఆయన సీక్రెట్కి వచ్చి దొంగోడు ఎత్తుకపోయినట్టు పోయేది ఉంటే దాని కొరకు ఎదురు చూడమనేవాడు. దీనికంటే 7 సంవత్సరాల ముందే వచ్చేస్తాడు కదా. కానీ ఆయన ప్రత్యక్షమయ్యేది శ్రమలు తీరిన తర్వాత. అండ్ ఎక్కడ చెప్పిన మనల్ని ఎదురు చూడమంది దాని కొరకు ఎదురు చూడమన్నారు. అండ్ మనకు చెప్పబడింది, మహాదేవుడు మన రక్షకుడైన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమన్నారు. Blessed, look for that. తెస్సలోనికీయులకు చెప్తాడు, ఆయన అగ్నితో ఆయన ప్రతిదండన చేయడానికి వచ్చినప్పుడు శ్రమ పడుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి. అది దీనికంటే ముందే తీసుకెళ్ళిపోతాడు కదా? లేదు, అప్పుడు ఆయన న్యాయం చేశాడు. సో బైబిల్ మనకి ఏం చెప్తుంది? అప్పటి వరకు శ్రమలు ఉంటాయి, అప్పటి వరకు మరణం కూడా రావచ్చు. మరణం వరకు నమ్మకంగా ఉండమంటాడు. ఏమన్నా కానీ దట్ ఇస్. అండ్ అప్పటి వరకు స్వార్థ ప్రకటించబడుతుంది. అండ్ దాంట్లో మనం నిల్చోవాలంటే మనము
దేవునికి ప్రేయర్ చేస్తున్నారు. జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులగినట్లు, శక్తి కావాలంట ఆయన ఎట నిల్చోడానికి. తప్పించుకోవడం ద గ్రీక్ వర్డ్ వుడ్ బి ఇస్ గో త్రూ సేఫ్లీ. పడిపోకుండా మీరు దాని గుండా సేఫ్. యేసుప్రభు చేసిన ప్రార్థన, తండ్రి వీరిని భూమి నుండి ఎత్తుకెళ్ళిపోమని అడుగుతలేను, శోధన నుండి తప్పించండి. వాళ్ళకి శోధనలు వచ్చినా పడిపోకుండా కాపాడండి. మనం కూడా ఈ ప్రేయర్ చేయాలి. మమ్మల్ని శోధనలోనికి తేకంటే శోధనలు ఉండవని కాదు, పడిపోకుండా కాపాడండి. జయించువారు ఎవరు? వారు ఆమె ఇచ్చిన సాక్ష్యంతో, గొర్రెపిల్ల రక్తంతో జయించారు. కానీ మరణం వరకు వాళ్ళ ప్రాణాలని ప్రేమించలేదు. చచ్చిపోయిన కానీ యేసుప్రభుని వదిలిపెట్టలేదు. మనం అట్లా అనిపాలి. ఆర్ యు వీక్? ఆర్ యు అఫ్రైడ్? ఆర్ యు సేయింగ్ I don't have strength? None of us have. None of us can stand, but God can give us strength. So understand what the true coming is. Understand అది రాకముందు భయంకర దినాలు ఉంటాయి. And let's keep asking. Give us strength. So church, this is my homework to you. యేసుప్రభు రెండవ రాకడ ఎక్కడెక్కడ మనం దాని కొరకు ఎదురు చూడమని చెప్పాడు, అది ఎట్లాంటి రాకడో చూడండి. బైబిల్ ప్రకారం ఆ రాకడ ఎప్పుడు జరుగుతుందో చూడండి. అండ్ దాని కొరకు ఎదురు చూడమన్నాడంటే familiarize yourself with the original and you will not be deceived. ప్రార్థన చేసుకుందాం. పరలోకం